పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మం పేరుతో లడ్డూ అంశం వచ్చేసరికి తిరుపతికి వచ్చి సనాతన ధర్మంని కాపాడేది ఆయన ఒక్కడే అనేటటువంటి విధంగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి గుడి మెట్లు కడుగుతూ పాప ప్రక్షాళన చేస్తున్నాననేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత ద్వేషాన్ని రగిల్చేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనకు గతంలో తెలుసు. ముఖ్యంగా ఎంతోమంది సనాతన ధర్మం పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా లడ్డూ విషయంలో హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక ఆయమ్మ మాధవీలత వచ్చి నానాయాగి చేసిపోయింది. ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఆమె ఒక్కరే కాపాడేటట్టు ఏదేదో మాట్లాడి హైందవ ధర్మాన్ని అంతా వీళ్ళే కీర్తించినట్లు చేసేటటువంటి వీళ్ళు ఈరోజు మాధవీలత గారు ఏమైనారు, పురంధేశ్వరి గారు ఏమైనారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? రావటం క్షమించండి అని చెప్పటం, క్షమించండి అని చెప్పడంలో అర్థం ఏముంది? ప్రభుత్వం తప్పు ఉంది అనే కాబట్టే కదా మీరు క్షమించమని చెప్పారు. మరి ప్రభుత్వం యొక్క తప్పు ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరందరూ బాధ్యత వహించాలనా, లేకపోతే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మాత్రం బాధ్యత వహించాలనా? మీరు బాధ్యత వహిస్తే మీరు రాజీనామా చేయాలా, టీటీడీ ఈవో రాజీనామా చేయాలా, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా జాగ్రత్త పడాలా? ఈరోజు పురంధేశ్వరి గారు మాట్లాడరు, మాధవీలత గారు మాట్లాడరు, లేదంటే కొంతమంది హైందవ ధర్మాన్ని కీర్తించేటటువంటి పెద్దలు మాట్లాడరు. ఇంత ఘోరం, ప్రజల ప్రాణాలంటే ఇంత చెలగాటమా? ప్రజలు చనిపోయినా కూడా వీళ్ళు స్పందించరు. మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి కారణం ఇది కాదా? మీరు అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే మరొకటి.